అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మద్దతును ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండించారు. తమిళనాడు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను దిగ్బంధించడం అప్రజాస్వామికమంటూ కూడా విజయ్ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు చేపట్టినటువంటి ఆందోళనకు టీవీకే పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందంటూ కూడా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి విజయ్. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కూడా టీవీకే డిమాండ్ చేస్తుంది. నీట్ పరీక్ష విద్యార్థులు అదేవిధంగా వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విధానాన్ని, నిన్న జరిగినటువంటి దీనికి సంబంధించిన పరంపరను, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం ముందు బైఠాయించినటువంటి తీరు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా టీవీకే అధిష్టానం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ట్వీట్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఏదైతే రాహుల్ గాంధీ అరెస్టును కూడా విజయ్ ఖండిస్తూ కూడా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటుగా ఇతర ప్రతిపక్ష నేతలు ఎవరైతే చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్నారో ఈ మొత్తానికి మద్దతు ఇస్తూనే వారిని నిర్బంధించడం మాత్రం అప్రజాస్వామికం అంటూ కూడా టీవీకే ట్వీట్ చేసింది. నిన్న జరిగినటువంటి విజువల్స్ ను కూడా టీవీకే అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తుంది. సో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సీజేపీ చేపట్టినటువంటి నిరసనలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ కూడా దీనికి మద్దతును ప్రకటిస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో ట్వీట్ చేశారు. సో ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ అంటే? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులో తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జోసెఫ్ విజయ్ ఖండించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇటు నీట్ పేపర్ లీకేజ్ వివాదం, నీట్ ఎగ్జామ్ నే రద్దు చేయాలంటూ తమిళనాడు కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తుంది. గతంలో అధికారంలో ఉన్న స్టాలిన్ కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ కావచ్చు, తమిళనాడులో నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలంటూ గత కొన్ని ఏళ్లుగా నిరసనలు, ధర్నాలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీ ఏదైతే ధర్నా కార్యక్రమంలో నిరసన చోటు చేసుకోవడం, అక్కడ తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అయితే రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తోపులాటతో రాహుల్ గాంధీ ముక్కు గాయమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇటు నీట్ ఎగ్జామ్ ను మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకవైపు సీజేపీ పార్టీ ఆందోళన చేస్తుంది, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రధానమంత్రి మోడీ నివాసం ముందు మెరుపు ధర్నా నిర్వహించారు. ఆ ధర్నా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైంది, ఇంటెలిజెన్సీ వైఫల్యమైంది. రాహుల్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందుకు ధర్నా దిగడంతో దేశవ్యాప్తంగా అటెన్షన్ అటువైపు మళ్ళింది. దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, విదేశాలకు సంబంధించిన నేతలు కావచ్చు, రాహుల్ గాంధీ ఒక్కసారి నేరుగా ఇటు నీట్ పేపర్ లీకేజ్ పై రంగంలో దిగడంతో దేశవ్యాప్తంగా ఒక ఆందోళన మొదలైంది. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోయాయి. నిన్న జరిగిన ధర్నాతో నేడు పార్లమెంట్ లో కూడా భారీ స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న లోక్సభ, రాజ్యసభ పదే వాయిదా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు విజయ్ కూడా స్పష్టమైన ట్వీట్ చేశారు. తాము రాహుల్ కు మద్దతు ఇస్తున్నాం, ప్రతిపక్షాలు చేసే నిరసనలకు మద్దతు ఇస్తున్నాం, నీట్ రద్దు చేయాలి, విద్యార్థుల ఆందోళన. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మద్దతుగా ప్రకటించినటువంటి సందర్భంగా మనం ఒకసారి అనుకున్నా, అసలు ప్రధానంగా నీట్ ను రద్దు చేయాలి అని ముందు నుంచి కూడా తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే అంశానికి కట్టుబడుతుంది. కేంద్ర విద్యా విధానానికి సంబంధించి త్రిభాష సూత్రానికి కూడా మేము వ్యతిరేకం, కేవలం ద్విభాషను మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం అనేటువంటి అంశాలు కూడా తమిళనాడు సర్కార్ ముందు నుంచి చెప్తున్నటువంటి వైనం. అంటే ఈ ఇష్యూని మరోసారి విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
శ్రీరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు త్రిభాషా విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది, హిందీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మరోపక్క బీజేపీకి గత ఎన్నికల్లో కూడా దారుణమైన మోడీ వచ్చింది. కేవలం 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో త్రిభాషా విధానాన్ని మేము అంగీకరిస్తాం, ద్విభాషా విధానానికి అంగీకరిస్తాం. అదేవిధంగా తమ భాష తమిళానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగు బోర్డులు ఉన్నప్పటికీ వాటి తమిళ మార్చాలంటూ గత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆయా జిల్లాల్లో ఎక్కడ కూడా తమిళానికి ప్రధాన ప్రాధాన్యత, తమిళనాడులో మొదట భాషకు ప్రాధాన్యత, తమ భాషే తమ మనుగడ అంటూ పదే తమిళనాడు నాయకులకు ఢిల్లీలో డిమాండ్ చేసిన నేపథ్యం. నీట్ ఎగ్జామ్ అంశం కానీ ఏవైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశం కానీ వీటిని అన్నిటిపైన కూడా గతంలో స్టాలిన్ ఎలా పోరాడారు, ప్రస్తుతం విజయ్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పదే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి తల వంచేది లేదు. ఎక్కడ ఏదైతే తమ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, తమ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల పైన పోరాడుతూ, మరోపక్క ఏవైతే నీట్ రద్దు చేయాలంటే మొదటి నుంచి డిమాండ్ చేసింది తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు స్టాలిన్ అధికారంలో ఉన్నా, పళనిస్వామి అధికారంలో ఉన్నా, విజయ్ అధికారంలో ఎవరి అధికారంలో ఉన్నా తమిళ ప్రాంత ప్రజలకే మొదటి ప్రాధాన్యత, రాష్ట్రమే మొదటి ప్రాధాన్యత. ఇలాంటి పరిస్థితులు తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు, నీట్ పేపర్ లీకేజీ పదే దేశంలో ఇప్పటికీ 152 సార్లు, గత 10 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజీ జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకవైపు విమర్శిస్తున్నారు. మరోపక్క నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలి, విద్యార్థుల మనోభావాలను, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను కూడా గుర్తు పెట్టుకోవాలి. కేవలం అధికారం కోసం పలు రకాల హామీలు ఇవ్వడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మరోపక్క రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు నీట్ లీకేజ్ అంశం కావచ్చు, బీజేపీ పార్టీ ధర్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రధానమంత్రి ఇంటి మీద నిరసన వ్యక్తం చేయడంతో ఈ ఉద్రిక్తలు చోటు చేస్తున్నాయి. మరియు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. మరొక రాహుల్ గాంధీ డిమాండ్ మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తే బీజేపీ దాడులు తెగబడిన నేపథ్యం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ నేరుగా దాడులు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ నేరుగా ట్వీట్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీకి తనకు మద్దతు ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే ఉద్యమాలకు కూడా టీవీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు అన్నట్లుగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు ముందు నుంచి కూడా త్రిభాష సూత్రానికి వ్యతిరేకంగా ద్విభాషకు మాత్రమే ప్రోత్సహిస్తున్నటువంటి మనం అట్ ద సేమ్ టైం నీట్ ను కూడా రద్దు చేయాలి అనేటువంటి అంశం పదే అక్కడి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి తాజాగా మద్దతును ప్రకటిస్తూ కూడా కాంగ్రెస్ అగ్రనేత అరెస్టును కూడా విజయ్ ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని కూడా యూటీవీ స్క్రీన్ పైన మనం చూడవచ్చు. రాహుల్ గాంధీతో పాటుగా ఇతర ప్రతిపక్ష నేతలను దిగ్బంధించడం మాత్రం అప్రజాస్వామికం అంటూ కూడా ముఖ్యమంత్రి విజయ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న నీట్ ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆయన ట్వీట్ లో ప్రస్తావించారు. నీట్ పరీక్ష విద్యార్థులను అదేవిధంగా వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి. సో కాంగ్రెస్ నేత సంబంధించి రాహుల్ గాంధీ అరెస్టును మాత్రం ఆయన ఖండిస్తూ జరిగినటువంటి ప్రతి ఆందోళన కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా ట్వీట్ లో పేర్కొన్నారు.